सरी ब्रहोट्रयांद्र क्लशो जधा रमा लट्रा क्लियांद्र शेके जरियांद्र क्ले तेले ब्रालोट्रो जदीरिमा महाट्रयांद्र क्लो बहाट्रयांद्र सेके रेला जातिरियाक्ल को क्षेत्र है जेट्रे क्लियांद्र शेके जरियांद्र क्लो रेमा माक्लियांद्र शेके जदी रेला क्रट्रा जदा रेबे ट्रेके जरिया क्लोको शेके ट्रया जिनी माला शोट्रो जेदे लेबे ट्रेके जरा क्लका ट्रका दना ब्लहौ जमिया। ఈ యుగ సంబంధమైన దేవత అంట దేవుని రక్షణ చూడకుండా ప్రజల మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసిందంట. అది రక్షణ పొందని వారికి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం అంటే ఆల్రెడీ రక్షణ పొంది దేవుని సన్నిధికి వచ్చుచూ పోతూ దేవుడి దగ్గర సమీపంగా ఉన్న మనకే బద్ధకం, లేదంటే శరీర బలహీనత, లేదంటే లోకువ, లేదంటే నెగ్లజెన్సీ, ఏం కాదులే అన్న ఆలోచన వచ్చేస్తే సంఘం ఎప్పటికి కూడా తేజరిల్లదు. అంటే సంఘం నీరసించపోవడానికి, సంఘం బలహీనం అవ్వటానికి, దేవుడి చిత్తం జరగపోవటానికి కారణం మనమే అవుతాం. అందుకని మనకు పట్టిన ప్రతి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మనమే వదిలించుకోవాల. అంటే ఏంటి? మన జీవితాన్ని, లేకపోతే మన ఆత్మను, లేకపోతే మన శరీరాన్ని ఏదైతే ఆపుతుందో దాన్ని వదిలించుకోవాలా. దాన్ని ఏం చేయాలా? కొన్నిసార్లు బాధ వెంటాడుతుంది, అవమానం వెంటాడుతుంది, నింద వెంటాడుతుంది, బద్ధకం వెంటాడుతుంది, బలహీనత వెంటాడుతుంది, రోగమే వెంటాడుతుంది. వాటిని వదిలించుకొని పరిగెత్తిన రోజే క్రైస్తవులమని గుర్తవుతాము. అయ్యో నేను శోధనలో ఉన్నాను కదా, బాధలో ఉన్నాను కదా, పలానా ఇబ్బంది కదా అని నీ మీద నువ్వు జాలి పడుతూ ఆగిపోతే చెప్తున్నాను, మనము క్రీస్తును చేరుకోలేము, ఇంకెవరిని కూడా క్రీస్తు యొద్దకు మనము చేర్చలేము. ఈరోజు క్రైస్తవత్వంలో పట్టింది ఇదే. ఏంటంటే మనం వదిలించుకోలేక, ఏంటి మనకు పట్టిన భ్రష్టత్వాన్ని కానీ, మనకు పట్టిన లేకపోతే అనవసరమైన ఆలోచనలు కానీ, లేదంటే మనకు అనవసరమైన వాటన్నిటిలో తలందూరుస్తాం. ఇవన్నిటిని మనం వదిలించుకొని ముందుకు పరిగెత్తిన రోజే దేవుణ్ణి చూడగలుగుతాం. అందుకే అపోజిట్ పౌలు అంటాడు, పైనున్న వాటిపైనే నీ గురి. అంటే ఏంటి? దేవుడికి సంబంధించిన వాటిపైనే మన గురి ఉండాల. కాకుండా ఈ లోక ఐహిక విచారాలను పట్టుకొని మనం ఆలోచిస్తున్న ప్రతిసారి ఇంకా బలహీనమైపోతాం. ఏ తప్పు, నేరం, పాపం చేయకపోయినా కానీ పాస్టర్ల మీద కేసు పంపిస్తున్నారు, నోటీసులు వస్తున్నాయి. మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు అంచె దినాల్లో మనం ఉన్నామని. ఇంకా ప్రార్థన ఆత్మ కానీ, ఇంకా ఆ మంట కానీ, ఆ తృష్ణ కానీ, ఆ భయం కానీ, ఆ అలజడి కానీ లేకుండా రిలాక్స్గా వచ్చి కూర్చుంటున్నాం. నాకు ఇంటి దగ్గరే నిద్ర పడతలేదు, మీకు చర్చిలో ఎత్తనట్లు నిద్ర పడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అంచె దినాల్లో ఉన్నాం. ఇంకా మారాల్సిన సమాజం చాలా ఉంది. మన చుట్టూ క్రూరత్వం ఎక్కువైపోయింది, మన చుట్టూ అసూయ ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, దుష్టత్వం ఎక్కువైపోయింది, కీడు ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది, క్రోధం, మత్సరం ఎక్కువైపోయింది. వాటన్నిటినీ మనము మాత్రమే మార్చగలము. అంటే మన ప్రవర్తన, మన ప్రార్థన, మనము క్రైస్తవుడిగా నిలబడినప్పుడు, క్రీస్తుని చూపించినప్పుడు మాత్రమే ఎదుటివారి జీవితాల్లో మార్పు వస్తుంది. మనకి మన పనులు, మన నిద్రే సరిపోతలేదు. ఇంకెప్పుడు క్రీస్తుని చూపిస్తాం? ఇంకెందుకు క్రీస్తుని చూపిస్తాం? ఎప్పుడు చూపిస్తాం? ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పే సమయం వచ్చింది. లేకపోతే శోధనలో పడేది మనమే.
శోధనలు. ఇన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి ఎంతో సేవ చేసి ఆఖరి దినాల్లో దేవుణ్ణి మిస్ అయిపోతే ఇంకంతకన్నా అదేంటి వేస్ట్ ఇంకేముండదు, అంతకన్నా వేస్ట్ ఇంకేముండదు. ఈ లాస్ట్ మినిట్లో చాలా జాగ్రత్త. అర్థమవుతుందా? బ్రతుకంతా చాలా బ్రతికాడురా, బాగా బతికాడురా, కానీ చచ్చేటప్పుడు కుక్క చావు చచ్చాడురా అని చాలాసార్లు మాట్లాడుకుంటాం. అందుకు ఇన్ని సంవత్సరాలు ఆత్మీయుడిగా క్రైస్తవుడిగా నువ్వు బాగా బ్రతికే, ఓకే, ఈ లాస్ట్ మినిట్లో ఉన్నాము, ఇకనైనా జాగ్రత్తగా బ్రతుకుదాం. అర్థమవుతుందా? ప్రార్థన లేకుండా బయటికి రావద్దు. ఇది వార్నింగ్ అనుకుంటారో, లేకపోతే కమాండ్ అనుకుంటారో, లేకపోతే ఆత్మీయ నాయకురాలుగా సేవకురాలుగా నేను చెప్తున్న ఒక జాగ్రత్త అని అనుకుంటారు. దయచేసి వినండి, ప్రార్థన లేకుండా నువ్వు మాత్రం బయటికి రావద్దు. ప్రార్థన చెయ్యకుండా నువ్వు బయటికి రావద్దు. రోజుకొక 5 నిమిషాలు నీ పొరుగు వారి గురించి, నీ దేశం గురించి, ఆ దేవునికి అప్పజెప్పిన పరిస్థితులన్నిటి గురించి ప్రార్థించకుండా నువ్వు మాత్రం బయటికి రావద్దు. ఏం కాదులే అన్న రోజులు అయిపోయాయి, ఏం కాదులే అన్న రోజులు అయిపోయాయి. మళ్ళీ కోత కొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. మణిపూర్లో ఎట్లాగైతే తలకాయలు నరికేశారో, తలకాయలు దళ్ళకి గేట్లకి ఎట్లాగైతే ఎండేశారో, మనుషుల్ని, ఇల్లుల్ని, చర్చిల్ని కాల్చుకుంటూ వచ్చేసారో, అట్లాగే ఆంధ్ర తెలంగాణని చేద్దామని సిద్ధమైపోయారు, ప్లాన్ వేసుకుంటున్నారు. అర్థమవుతుందా? నువ్వు తప్పింపబడతావో లేదో నాకు తెలీదు. దయచేసి జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను. ప్రార్థించే సమయం ఇది. దీన్ని వృధా చేసుకుంటే రేపొద్దుట జీవితాన్ని కోల్పోతాం. నువ్వు చచ్చిన దాన్ని చూడ్డు. నువ్వు చచ్చేటప్పుడు దేవుడి కోసం ఏ హృదయంతో ఉన్నావు అన్న దేవుడు చూస్తాడు, ఏ మనసుతో ఉన్నావు అన్నది దేవుడు చూస్తాడు. అందుకు ఎలా బ్రతుకుతున్నావు, ప్రార్థన జీవితం ఎంతవరకు ఉంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు మాట్లాడే అనుభవం ఇంకా వచ్చిందా రాలేదా? చాలామందికి దేవుడు మాట్లాడతాడంటే ఇంకా ప్రశ్నే. నేను అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తూ, ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడని పేరు పొందుతూ దేవుడు మాట్లాడతాడంటే ఇంకా ప్రశ్న ఎందుకు మిగులుతుంది నీకు? దేవుడు వాక్యం తెరిస్తే మాట్లాడతాడు, బైబిల్ తెరిస్తే మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఆత్మలోంచి మాట్లాడతాడు. నువ్వు మౌనంగా కూర్చుంటే నీలోంచి ఆయన మాట్లాడతాడు. కానీ మనం దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కనుక ఏం కాదులే, ఇంకెంతకాలం ఏం కాదులే అని అనుకుంటాం. అని అనుకుంటాం. దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది. గత వారం రోజుల నుంచి ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను, అయ్యో ప్రభువా, మయన్మార్, థైలాండ్, బ్యాంకాక్లో భూకంపం వచ్చింది, 2000 మందికి పైగానే చనిపోయారు అనేసి అంటున్నాం. మరి వాళ్ళలో ఎవరైనా సువార్త విన్నారా లేదా? అసలు వాళ్ళలో రక్షింపబడిన వాళ్ళు ఉన్నారా లేదా? పోనీ రక్షింపబడిన వాళ్ళు చనిపోతే పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే కళ్ళు తెరిస్తే రేపొద్దుట నీ దగ్గర ఉంటారు. ఒకవేళ రక్షణ పొందకుండా చనిపోతే అన్ని వేల మంది ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? అయ్యో, విన్నారా లేదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా లేదా సువార్త అన్న అలజడి, భయం, కంట్లోంచి నీళ్లు కారుతానే ఉన్నాయి. ఇది అక్కడ మాత్రమే కాదు, ఇండియాకు కూడా భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయి. జపాన్కు కూడా భూకంపం వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా కదిలింపబడతాయి. మీరు వీడియోస్ చూసారో లేదో, అంతస్తుల బిల్డింగ్, అంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగు ఒక్క క్షణంలో జమ్మని నేలకు కూలిపోయింది. నా ప్రాణం పోవటానికి ఒక్క నిమిషం చాలు. బ్యాంకాక్, థైలాండ్, మయన్మార్ అంటే ఎక్కడో అనుకునేరు, ఎక్కడో కాదు, మన బోర్డరే. అర్థమవుతుందా?
మన బోర్డరే. మనకు కానీ అది వస్తే లక్షల్లో జనాలు చచ్చిపోతారు. ఎందుకంటే మన జనాభా ఎక్కువ కదా, మన అందరం పక్కనే ఉంటాం కదా ఖాళీ లేకుండా. అందుకని అదే మనకు వస్తే లక్షల్లో చచ్చిపోతాం, లక్షల్లో చచ్చిపోతాం. నేను చచ్చిపోతామని బెదురు పెట్టట్లేదు. చచ్చే ముందు నీ ఆత్మ ఏడికెళ్తుందో ఒక్కసారి పరీక్షించుకోమని చెప్తున్నాను. ఇంకా బద్ధకంతో, ఇంకా నిర్లక్ష్యంతో, ఇంకా ప్రార్థించకుండా, దేవుడు మాట్లాడతాడన్న అనుభవం లేకుండా ఇంకా ఒట్టిగా మిగిలిపోవద్దు. మనం దేవుణ్ణి ప్రేమించే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుణ్ణి మనము ప్రేమించే అంశం గురించి. ఎందుకంటే ఈ అంచె దినాల్లో దేవుడి కోసం నిలబడేది దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే. అర్థమవుతుందా? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడు కాబట్టి సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణాన్ని చిందించాడన్న పాయింట్ గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడు ఎప్పుడు నేను ప్రేమిస్తాడు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అన్న విషయం గురించి మాట్లాడుకుంటా. ఎందుకంటే ప్రేమ లేకపోతే ఆయన నిన్ను ఉమ్మివేస్తాడంట. ఏం చేస్తాడు? ఉమ్మివేస్తాడు. భార్య భర్తల మధ్య ప్రేమ లేకపోతే పిల్లల కోసం అన్న వాళ్ళు బ్రతికి కలిసి ఉంటారేమో కానీ, ప్రేమికుల మధ్య ప్రేమ లేకపోయినా ఏదో మాటిచ్చుకున్న మాటను బట్టైనా కలిసి ఉంటారేమో కానీ, దేవుడికి సంఘానికి మధ్య ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు, దేవుణ్ణి కలుసుకోలేవు, దేవుడి కోసం నిలబడలేవు. రేపొద్దుట శ్రమలో నువ్వు ఆ పరీక్షలో నిలబడలేవు. ప్రేమను నటించలేం, తెలుసా? ప్రేమను నటించలేం. ఈరోజు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎఫెసీ సంఘంతో, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు నా పట్ల ఉండిన మొదటి ప్రేమను మరిచితివి. ఈరోజు మొదటి ప్రేమ అనుభవం మరిచిపోయావా? అసలు ప్రేమించే అనుభవమే లేకుండా క్రైస్తవత్వంలోకి వచ్చావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె, ప్రకాశించే నక్షత్రముల వలె ఉంటారంట. ఎవరిని? దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఈరోజు చీకటి మన జీవితాలను ఏళ్తుందంటే దేవుడి మీద ప్రేమ లేదు. ఈరోజు ఏదో దేవుడి కోసం చెయ్యాలి అన్న ఆశ లేదంటే దేవుడి పట్ల ప్రేమ లేదు. ఈరోజు నీ గొంతు దేవుడి కోసం పాడాలి అన్న తపన లేకపోతే దేవుణ్ణి ప్రేమించే మనసు లేదు. ఏదేదో పాడాలని ఇష్టం అవుతుంది కదా, ఆయన గురించి పాడాలని లేకపోతుందంటే నీకు దేవుడి మీద ప్రేమ లేదని అర్థం. ఎవరి మీద ప్రేమ లేదని? దేవుడి మీద ప్రేమ లేదని అర్థం. ఈరోజు గాయపడిన హస్తంతో, గాయపడిన గుండెతో దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాంగాన్ని మార్చటానికి దేవుడికి పెద్ద టైం ఏం పట్టదు, కానీ సంఘం మారటానికి టైం పడుతుంది. ఎందుకంటే మనం దుప్పటి కప్పుకొని ఉన్నాము. వీఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. క్రైస్తవత్వం అనుకొని బ్రతికేస్తున్నాం క్రీస్తు లేకుండా. నేను అంటున్నాను, క్రీస్తు మీద ప్రేమ లేకుండా నువ్వు క్రైస్తవుడు అని ఎలా చెప్పుకుంటావు? క్రీస్తు మీద ప్రేమ ఉంటే నీలో ఒక తపన ఉంటుంది, ప్రభువా ఏం చెయ్యాలి. క్రీస్తు మీద ప్రేమ ఉంటే ప్రభువా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే ఒక క్షణం ఒక యుగంలాగా అనిపిస్తుంది అని మనం నరక యాతన అనుభవిస్తాం. దేవుడి మీద ప్రేమ ఉంటే ప్రభువా ఈ పరిస్థితిలో నువ్వు దర్శించు అని ఆయన వైపే చూస్తాము, మన చేతులు ఆయన వైపు ఎత్తుతాము. దేవుడి మీద ప్రేమ ఉంటే ప్రభువా నువ్వే నా సమస్తము, నువ్వే నా బలము, ఎవ్వడు నన్ను దీవించడానికి వీల్లేదు, నువ్వు మాత్రమే నన్ను దీవించాలా అని అబ్రహాములాగా దేవుడి వైపు చేతులు ఎత్తుతాం. అబ్రహాం అదే అంటాడు.
అబ్రహాం తన అన్న కుమారుడైన లోతుని వేరే దేశస్తులు ఎత్తుకెళ్ళిపోతే ఆ సొదొమ గొమొర్రాని మొత్తం కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతే అబ్రహాం వెళ్ళి వాళ్ళందరితో ఫైట్ చేసి వాళ్ళందరిని తీసుకొని వస్తే అక్కడ ఉన్న రాజు అంటాడు, అయ్యా నువ్వే యుద్ధం చేసి తీసుకొచ్చావు కదా, నువ్వే తీసేసుకో అంటే, నూలిపోకు కూడా నాకు వద్దు, నూలిపోకు కూడా నాకు వద్దు, రేపొద్దున అబ్రహాము నేనే దీవించానని చెప్తావు, నీ పేరు ఎవరికి కావాలి, నీ పేరు ఎవరికి కావాలి? దీవిస్తే నా దేవుడు మాత్రమే దీవించాలి. ప్రేమించే వాళ్ళ లక్షణం ఇలా ఉంటుంది, ప్రభువా నువ్వు మాత్రమే నన్ను దీవించు, నువ్వు మాత్రమే నన్ను బలపరచు. మన నోటి నిండు నిజంగా ప్రేమించే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? మన నోటి నిండా ఎప్పుడు కూడా నిత్యం ఆయన మాటలే ఉంటాయి, ఆయన పాటలే ఉంటాయి, ఆయన ధ్యానమే ఉంటుంది, ఆయన ధ్యానమే ఉంటుంది, ఆయన ధ్యానమే ఉంటుంది. ఈరోజు పరీక్షించుకో, ఆ ప్రేమించే లిస్ట్ అసలు నీలో ఉందా లేదా అనేసి. ప్రేమించే నీ రోజుకు కనీసం 1-2 సార్లైనా నీ గుండె అయ్యో ఇంకా ప్రార్థించలేదే అని అనిపించట్లేదంటే నీలో ప్రేమ లేదు, నీలో ప్రేమ లేదు. రోజుకి 1-2 సార్లైనా అయ్యో ఇంకా నేను వాక్యం తెరవలేదే, యేసయ్య నాతో మాట్లాడలేదే, అయ్యో ఆయన ఏం చెప్తాడో అని నువ్వు బైబిల్ తెరిచి చదవకపోతే నీలో ప్రేమ లేదు. చల్లారిపోయిన స్థితి గురించి చెప్తున్నాను, నీలో ప్రేమ లేదు. ఇప్పుడు చెప్పు, దేవుడి మీద ప్రేమ ఉందో లేదో, ప్రేమ ఉందో లేదో ఇప్పుడు చెప్పు. దేవుడిని నువ్వు ఉమ్మేయాలా, ఇంకా నోట్లో ఉంచుకోవాలా? దేవుడు ఉమ్మేస్తే క్షణం పట్టదు మన జీవితం నాశనం అయిపోవడానికి, క్షణం పట్టదు మనం అవమానింపబడ్డానికి, క్షణం పట్టదు అందరి ముందు మనం తలదించుకోవటానికి, క్షణం పట్టదు మనం అడుక్కోవడానికి. నిజం చెప్తున్నాను. ఎన్నో జీవితాలు చాలా గొప్పగా బ్రతికి ఒక టైంలో తినటానికి ఎదుటి వారి దగ్గర చేతులు చాచిన రోజులు ఉన్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితి రావద్దని చెప్తున్నాను, మీకు తెలుసా ప్రపంచాన్ని శాసించేది అమెరికా, యుఎస్. కానీ యుఎస్ ట్రంప్ అంటున్న మాట ఏంటో తెలుసా? వి డిడ్ంట్ హ్యావ్ మనీ, మా దగ్గర సంపద లేదు. కారణం ఏంటి? ఒకప్పుడు యావత్ ప్రపంచ దేశాన్ని పోషించింది. భారతదేశం అంతట్లో పోషింపబడ్డానికి, వైద్యం రావటానికి, తినటానికి, చాలా పనులు జరగటానికి వాళ్ళు ఎంతో దాతృత్వంతో ఇచ్చారు. అట్లాంటిది ఈరోజు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికే మా దగ్గర లేదు అని చెప్తున్న కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నారు, బైబిల్ లేకుండా బైబిల్ని పక్కన పెట్టి జీవిస్తున్నారు. అందుకే రోజు డబ్బు లేదు, ఖాళీ చేతులను చూపిస్తున్నారు. ఇదే నిదర్శనం. దేవుణ్ణి మరిచిపోతే నువ్వు అడుక్కోవడానికి. కఠినంగా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దండి, నువ్వు ఈ పరిస్థితిలోకి రావద్దని చెప్తున్నాను, నేను ఈ పరిస్థితిలోకి రావద్దని చెప్తున్నాను. దేవుణ్ణి మరిచిపోతే, దేవుణ్ణి ప్రేమించటం మర్చిపోతే మన జీవితంలో ఏమీ ఉండదు, మన జీవితంలో ఏమీ కూడా ఉండదు. ఈరోజు నువ్వు నష్టపోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు, నువ్వు కోల్పోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. మళ్ళీ నువ్వు ఆ మొదటి ప్రేమలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన్ని హత్తుకొని ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన ఒక్కటై ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు రేపొద్దుట 10 మంది ముందు నిలబడే ముందు ఆయన ఎలాగైతే తేజరిల్లుతున్నాడో, ఆయన ఎలా ప్రకాశిస్తున్నాడో, ఆయన ఎలా స్వస్థపరిచాడో, ఆయన ఎలా బలపరిచాడో, నువ్వు నలుగురి ముందు నిలబడినప్పుడు నువ్వు అలా తేజరిల్లాలని ఆశపడుతున్నాడు. నీ మాటలు అలా బలపరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు అలా దీవించాలి, దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వే చీకటి అయిపోతే రేపొద్దుట నలుగురికి ఏం చూపిస్తావు?
నలుగురికి ఏం చూపిస్తాం? మనం పరమగీతాలు ధ్యానం చేసుకుంటున్నాం. 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకున్నట్లయితే, నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఇది యేసు ప్రభువుని గురించి సంఘము ఉండాల్సిన పరిస్థితిని, వారి ప్రేమాయణాన్ని గురించి రాస్తున్న ప్రవచన వాక్యములు. నిజంగా దేవుడు సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో కూడా ఆ వర్ణన ఇందులో ఉంటుంది. సంఘం దేవుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా ఆ వర్ణన ఇందులో ఉంటుంది. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. పేజ్ నంబర్ 563. 563. నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. అర్థమైందా ఈ మాటకు అర్థం? ఈ మాటకు అర్థం ఏంటో అర్థమైందా? నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అంటే నువ్వు రాసుకున్న సెంటు స్ప్రే ఉంది కదా, అది చాలా సువాసన గలది, మంచి సువాసన వస్తుంది, చాలా కాలం ఉంది అన్న విషయం. అంటే ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆయన సువాసన వీస్తుంది. దేవుడి దగ్గరకు వచ్చిన వాడు ఎవడు కూడా అన్యాయం అవ్వడం, దేవుడి దగ్గరకు వచ్చిన వాడు ఎవడు కూడా విడిచిపెట్టబడడు, దేవుడి దగ్గరకు వచ్చిన వాడు ఎవడు కూడా వచ్చినట్లు తిరిగి వెళ్ళడు. ఆదరింపబడతాడు, ధైర్యపరచబడతాడు, ఓదార్చబడతాడు, స్వస్థత పొందుకుంటాడు, ధైర్యంగా నిలబడతాడు. దేవుడి దగ్గరకు వచ్చిన వాడు ఎవడు కూడా ఒట్టిగా వెళ్ళడు. అలాగే ఏమంటున్నాడు? నీవు పూసుకొను తైలము పరిమళ సువాసన గలది అంటే ఏంటి? సువాసన వస్తుంది. ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్, ఎక్కువ టైం ఉంటుంది. అంతేకాకుండా అదేం చేస్తుంది? కొన్నిసార్లు సెంట్లు, స్ప్రేలు దుర్వాసన పోగొట్టడానికే కాదు, ఆహ్లాదకరంగా మారటానికి కూడా కొట్టుకుంటా. అంటే కొన్నిసార్లు స్ప్రే చేసుకోగానే అబ్బా మైండ్ ఏం చేయబోతుంది? కొంచెం రిఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. వెంటనే ఏంటి? మన సంతోషకరంగా అనిపిస్తాం. అయితే దేవుడి దగ్గరకు వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుడి దగ్గరకు వస్తే ఆ ఆనందము, ఆ సంతోషము నిత్యము పొందుకుంటావు. దేవుడి దగ్గరకు వస్తే ఆయన ప్రేమను పొందుకుంటావు. దేవుడి దగ్గరకు వస్తే ఆయనలో ఉన్న లక్షణాలు పొందుకుంటావు. ఆ గుణాతిశయాలు నీ దగ్గరలోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. వింటున్నారా సంగమా? ఆయన మీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు నీతో ఆయన అనవలసిన మాట, నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అంటే ఏంటి? ఇదే మాట దేవుడు నిన్ను చూచి చెప్పాలా. ఏమని? రూతమ్మ, నీ ప్రార్థన జీవితం బాగుంది, నీ లక్షణాలు బాగున్నాయి, నీలో ఉన్న గుణం బాగుంది, నువ్వు మాట్లాడే విధానం బాగుంది, నువ్వు చూచే విధానం బాగుంది, నువ్వు నలుగురితో ప్రవర్తించే విధానం బాగుంది, నీ జీవితం ఇలా ఉంది, నువ్వు ఇచ్చే విధానం ఇలా ఉంది అని ప్రతి విషయాన్ని గురించి దేవుడు చెప్పాలా. ఏమని? నువ్వు పూసుకొను నీ పరిమళ తైలము సువాసన గలది అంటే ఏంటి? నీ దగ్గరికి నేను వస్తే ఆనందంగా ఉండాలి. ఎవరో ఆనందంగా ఉండాలా? అది దేవుడు మన దగ్గరకు వస్తే మన జీవితాన్ని చూసి ఆయన ఆనందించాలంట. దేవుడు మన దగ్గరకు వస్తేనంట మన జీవితంలో ఉండే విధానాన్ని చూసి ఆయన సంతోషపడాలంట. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఉంది నువ్వు దేవుడిని సంతోషపరచటానికి? ఈరోజు దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఉంది ఆయన తృప్తి చెందటానికి? ఈరోజు దేవుడు సంఘం ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. నీలో ఉన్న లక్షణాలు ఆయన సంతోషింపజేస్తున్నాయా? ఆఖరికి అన్నీ పక్కన పెట్టు, పోనీ నీతి, జాతి అవన్నీ పక్కన పెట్టు, కనీసం నీ ప్రార్థన జీవితం దేవుణ్ణి సంతోషపరుస్తుందా? చెప్పాలాయన. నువ్వు పూసుకొను ప్రార్థన అనే పరిమళ తైలాన్ని పూసుకున్నావు కదా, చాలా బాగుంది. నీ పక్కింటోళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావు కదా,
చాలా బాగుంది. దేశం గురించి ప్రార్థన చేస్తున్నావు కదా, చాలా బాగుంది. అది అంధకార పరిస్థితుల గురించి, రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నావు కదా భారంతో, చాలా బాగుంది. నీ కన్నీటి వాసన నాకు తగులుతుంది. నీ గుండె లోపల ఉన్న వేదన అనే వాసన నాకు తగులుతుంది. అందుకే తట్టుకోలేక నేను నీ దగ్గరకు వచ్చాను. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. అందుకు నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నా సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు భారమైన మనసుతో సంఘం అభివృద్ధి చెందాలన్న ఆశతో ఉన్నావు కదా, ఆ వాసన నన్ను లాక్కొచ్చింది నీ దగ్గరికి అని చెప్పాలా. ఈరోజు నీ వాసన దేవుడు దూరంగా పారిపోయేటట్టు చేస్తుందా, లేకపోతే నువ్వు పూసుకునే తైలము ఆ సువాసన దేవుడిని లాక్కొస్తుందా? దయచేసి చెక్ చేసుకోండి ప్లీజ్. ఎందుకు అంటే ఇకనైనా మనం సరి చెయ్యబడకపోతే, ఇకనైనా మనము దేవుణ్ణి ప్రేమించకపోతే, మన లక్షణాలతో, ప్రార్థనలతో, భారముతో దేవుణ్ణి ఆకర్షించుకోకపోతే, దేవుడు నీ వాసన కోసం నీ యొద్దకు రాకపోతే, చెప్తున్నాను మన జీవితాలు వ్యర్థం. ఒకటే, అయితే బ్యాడ్ ఆర్ గుడ్, వెలుగు లేకపోతే చీకటి, వెలుగు లేకపోతే అయితే ఆశీర్వాదం లేకపోతే దరిద్రం. దేవుడి వాసన, నీ వాసన పరిశుద్ధంగా లేకపోతే దేవుడు రాడు. అంటే దానికి అర్థం ఏంటి? పరిశుద్ధంగా లేవు అంటే దానికి అర్థం ఏంటి? అపరిశుద్ధంగా ఉన్నావు, అపవిత్రంగా ఉన్నావు అంటే ఎవరున్నారని అర్థం? దుష్టుడున్నాడని అర్థం. ఈరోజు మనం చాలా క్యాజువల్గా దేవుడు రాకపోతే ఏం కాదులే, దేవుడిని ఆకర్షించుకోకపోతే ఏం కాదులే, లేకపోతే దేవుడు నీతిమంతుడు కాబట్టి మనలో ఆ నీతి లేకపోతే ఏం కాదు అని అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, దేవుడు లేకపోతే ఏం కాదులే అని అనుకోవద్దు. అదే చాలా డేంజర్. దుష్టుడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు, దుష్టుడు నిన్ను చూస్తూనే ఉంటాడు, దుష్టుడు నిన్ను మృంగివేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధత అనే వాసన లేకపోతే అపవిత్రత అనే వాసన వస్తూనే ఉంటుంది. నీతి అనే వాసన లేకపోతే అవినీతి అనే వాసన వస్తానే ఉంటుంది. ప్రార్థన అనే వాసన లేకపోతే దుష్క్రియలు అనే వాసన వస్తానే ఉంటుంది. మంచి మాటలు, దేవుని మాటలు లేకపోతే దుష్టుడి మాటలు వస్తూనే ఉంటాయి, దుష్టుని మాటలు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఒక్క మాటే మాట్లాడుతున్నాను. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, పరిమళ తైలముతో సమానం. ఒక్కసారి యేసయ్య పేరు తలుచుకోండి. నీ కష్టంలో ఉన్నప్పుడు నీ గుండె ధైర్యం వస్తుంది. బాగా నొప్పి, బాధ, అనారోగ్యం ఉన్నప్పుడు యేసయ్య పేరు తలుచుకోండి, నీకు స్వస్థత వస్తుంది. నువ్వు నలిగిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు యేసయ్య పేరు తలుచుకోండి, నీకు ఒక ఆదరణ వస్తుంది. నీకు ఇంకా ఏమి కనిపించట్లేదు, మార్గం, ఇంకా జీవితం మొత్తం శూన్యంగా ఉంది, ఒక్కసారి యేసయ్య పేరు తలుచుకోండి, నీకు ధైర్యం కలుగుతుంది, నీకు ధైర్యం కలుగుతుంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన పేరేంటంట? పోయబడిన పరిమళ తైలముతో. నిజంగా బాగుంది, ఓకే. ఇప్పుడు అదే నీలో చూడాలని ఆశపడుతున్నాడు. అంటే నాని అని దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు దేవుడికి అనిపించాలంట, వీడు నా కుమారుడు అన్న ధైర్యం ఉండాలంట. నా లక్షణాలే ఉన్నాయి అన్న ఆలోచన రావాలంట దేవుడికి. నీ పేరు తలుచుకోగానే దేవుడికి నా చిత్తాన్ని నెరవేర్చి నా బిడ్డ అన్న ఒక కాలర్ ఎగరేసుకునేలాగా ఉండాలంట. నీ పేరు తలుచుకున్నప్పుడు దేవుడికి సంతోషం రావాలంట. నీ పేరు తలుచుకున్నప్పుడు దేవుడికి ఈ భారతదేశానికి బిడ్డ ఒకడు చాలు అని అనిపించాలంట. ఇప్పుడు నీ పేరు తలుచుకుంటే దేవుడు ఏమనుకుంటున్నాడు నీకే తెలియాల, నీకు కూడా తెలుసో లేదో. అగైన్ ఐ రిపీట్, నీ పేరు తలుచుకోగానే దేవుడికి ఏమనిపిస్తుంది? వీడికి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ వీడు మారడు,
ఎన్నిసార్లు వీడిని ప్రార్థించమన్నా ప్రార్థించాడు. యాక్చువల్గా ప్రార్థన ఎవరి కోసం? మన కోసం. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏదో దేవుడి కోసం ఏదో సంపాదించిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతాం మనం. దేవుడి కోసం ఏదో సంపాదించిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానముగా ఉందా లేదా అంటే ఏంటి? నువ్వు నిజంగా తెలుసా, నూనె పోస్తుంటే జారిపోతూ ఉంటుంది, పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. నోట్లో కొన్ని ఆయిల్స్ తాగుతూ ఉంటారు, ఆరోగ్యానికి మంచిది. ఆలివ్ ఆయిల్ మంచిది, కోకోనట్ ఆయిల్ కూడా మంచిది. కొన్ని ఔషధాల ఆయిల్స్ ఉంటాయి, అవి తాగుతుంటే శరీరంలో కొన్ని భాగాలు బలం పొందుకుంటాయంట. ఈ నోట్లో వేసుకొని సర్రం జారిపోతూ ఉంటుంది. ఈరోజు నోట్లో దేవుణ్ణి నువ్వు ఉమ్మేసేలాగున్నావా? అబ్బా నా బిడ్డ అని మింగేలాగున్నావా? ఈరోజు ఏ లక్షణం దేవుణ్ణి ఆకర్షించుకోవడానికి? నేను చెప్తున్నాను, సంఘంగా మార్పు చెందకపోతే, సంఘంగా మన లక్షణాలు మార్చుకోకపోతే, ఇంతకు ముందే ఉన్న జీవితాన్ని జీవిస్తే నేను అంటున్నాను దేవుడు ఉమ్మివేస్తాడు. అలాంటి జీవితం దయచేసి వద్దు, దయచేసి వద్దు. నీ పేరు తలుచుకోగానే దేవుడు కనిపించాలి. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ అబ్బాయి రక్షణ ధ్వజం. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఈ కుటుంబం రక్షించేది. ఈ వీధిలో ఉన్న వాళ్ళ గురించి ఆ కుటుంబం ప్రార్థిస్తుంది. ఈ కాలనీ గురించి, ఈ ఏరియా గురించి, ఈ హైదరాబాద్ పట్టణాన్ని గురించి ఈ కుటుంబం, ఈ వ్యక్తి ప్రార్థిస్తున్నాడు చాలు అని దేవుడు అనుకోవాలా, దేవుడు అనుకోవాలా, దేవుడు అనుకోవాలా. ఇందాక భూకంపం అని ఒకటే చెప్పాను, లక్షలాది మంది చనిపోతారని. నెక్స్ట్ టార్గెట్ యుద్ధాలు, తర్వాత రోగాలు రోగాలు రోగాలు. కరోనా ఒక్కదానికి అల్లాడిపోయారు కదా, ఇంకా చాలా వైరసెస్ రోగాలు రాబోతున్నాయి. అప్పుడు స్వస్థపరిచేది ఎవరు? స్వస్థపరిచేది ఎవరు? నీ పేరు తలుచుకుంటే నీ పేరును బట్టి అనేక మంది స్వస్థపరచబడాలా దేవుడు అనుకోవాలా. నా బిడ్డ ఉంది చాలు స్వస్థపరుస్తుంది, నా కుమారుడు ఉన్నాడు చాలు స్వస్థపరుస్తుంది. అదిగో ఆ వీధిలో పలానా ఉందంట, ఆమె దగ్గరికి వెళ్దాం బాగు చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తే బాగుపడతామంట, ఆయన ప్రార్థన చేస్తే ఎప్పుడు తెచ్చుకుంటా ఈ పేరు? ఎప్పుడు తెచ్చుకుంటా ఈ పేరు? ఈరోజు ఈ పేరు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆలస్యం చెయ్యడు, ఆయన త్వరగానే వచ్చుచున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ప్రార్థన చేసుకున్నావు. దేవానికి వందనాలు. నువ్వు పూసుకొను తైలము అయా సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఈరోజు నువ్వు ఈ లక్షణాలు మాలోంచి ఎదురు చూస్తున్నావు తండ్రి, మాలోంచి ఎదురు చూస్తున్నావు తండ్రి, మాలోంచి ఎదురు చూస్తున్నావు తండ్రి. ఇంకా నువ్వు తండ్రి నిర్లక్ష్య స్వభావంతో, బద్ధకంతో, నా శరీరం నొప్పి వస్తుంది, నాకు నిద్ర వస్తుంది, ఏం చేస్తానులే, ఏం వింటాంలే. అయ్యా ఎలా నిర్లక్ష్యంగా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు తండ్రి. ఈ యుగ సంబంధమైన దేవత ఈ అన్య జనాంగం రక్షణ పొందకుండా నుండునట్లు తండ్రి, అవిశ్వాసులైన వీరి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తే, మరి విశ్వాసులైన వీళ్ళు తండ్రి, విశ్వాసులైన మేము తండ్రి ఎలా ఉన్నామో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా ప్రేమించని వారిగా మేము ఉంటే ప్రకాశించలేం. నిన్ను ప్రేమించని వారిగా మేము ఉంటే తండ్రి, నిన్ను ప్రేమించలేని జీవితం తండ్రి చీకటితో సమానం. నిన్ను ప్రేమించని ఎడల మేము క్రీస్తుని లోకానికి చూపించలేము. అందరూ నోరు తెరుద్దామా? నోరు తెరుద్దామా? నువ్వెక్కడ తప్పు చేస్తున్నావో, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో, దేవుణ్ణి ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నావో, ఈరోజు నీ పేరు ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. వాటన్నిటిని బట్టి దేవుడి ముందు ఒప్పుకో. లాస్ట్ టైం ఇక్కడి నుంచి దాటిన తర్వాత నీ జీవితం నీ చేతిలో ఉంటుందో లేదో కూడా చెప్పలేము. ఈరోజే
ప్రభువా నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను. డబ్బుని ప్రేమిస్తున్నాను, వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాను, స్నేహాన్ని ప్రేమిస్తున్నాను, తలాంతులు కావాలని ప్రేమిస్తున్నాను, ఎవరెవరినో ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించండి. నోరు తెరుద్దామా? ఒప్పుకో, నిన్ను ప్రేమించలేని స్థితిలో నేను ఉన్నాను, నన్ను క్షమించండి తండ్రి. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నానేమోనన్న మాయలో బ్రతుకుతున్నాను, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానంటే నీకోసం పరిగెడతానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానంటే నీకోసం ఆతృతగా బైబిల్ తెరుస్తాను తండ్రి. నిన్ను ప్రేమిస్తున్నానంటే నీకోసం తండ్రి అయ్యా మోకాళ్ళేసి నీతో మాట్లాడతాను. నిన్ను ప్రేమిస్తున్నానంటే దానికి గుర్తు అయ్యా ఏం చెయ్యాలయ్యా నన్ను వాడుకో అయ్యా అని అడుగుతాను. ఈరోజు అవేమీ లేవు. ఏదో నామకార్థంగా నార్మల్గా వీఆర్ కమింగ్ టు చర్చ్ అండ్ గోయింగ్, అలా వద్దు తండ్రి. ఈరోజు నన్ను తాకమని అడుగుతున్నాను. ఏదైతే నా జీవితంలో నీకు ఇష్టం లేదుగా ఉందో దాన్ని తీసివేయమని అడుగుతున్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించడానికి ఏదైతే అడ్డుగా ఉందో అది తీసేయండి తండ్రి. నాకు బాధ అయినా పర్వాలేదు, నా హ్యాబిట్సా, నా అలవాట్లా, లేకపోతే నా బద్ధకమా, లేకపోతే నా శరీరమా, లేకపోతే నా ప్రేమ, లేకపోతే నా లోక స్నేహమా, నా ఫోనా, లేకపోతే ఏదైతే నిన్ను ప్రేమించకుండా అడ్డుపరుస్తుందో లార్డ్ అవన్నిటిని ఈరోజు నేను విడిచిపెడుతున్నాను, పక్కన పెడుతున్నాను తండ్రి. పక్కన పెడుతున్నాను ఆ ఫోన్, పక్కన పెడతాను ఆ స్నేహాన్ని, పక్కన పెడతాను ఆ మాటలు, పక్కన పెడతాను తండ్రి. ఆ మాటలు పక్కన పెడతానయ్యా, నీకోసం పరుగు పెడతాను తండ్రి. నన్ను ఉమ్మెద్దయ్యా, నన్ను ఉమ్మి వెయ్యొద్దయ్యా. ఈ లోకంలో ఆకాశమందు నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు తండ్రి? నువ్వు నన్ను విడిచిపెడితే, నువ్వు నన్ను మర్చిపోతే, నువ్వు నన్ను వద్దంటే, నువ్వు నన్ను త్రోసివేస్తే అయ్యా ఆ రోజు నేను తట్టుకోలేను తండ్రి. ఆ రోజు నేను తట్టుకోలేనయ్యా, నువ్వు మాట్లాడకపోతే ఒక్క క్షణం ఒక యుగములాగా ఉంటుంది తండ్రి. అలాంటిది నువ్వు మాట్లాడకుండా, నేను నీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఉన్నాను పట్టించుకోకుండా. ఇక్కడి నుంచి ఆ కట్టిన మనసు వద్దయ్యా, ఆ రాతి గుండె వద్దు తండ్రి, మాంసపు గుండె వలె చెయ్యండి తండ్రి. నీతో మాట్లాడడానికి ఆతృత పడేలాగున్నా. ఒక విషయం చెప్పనా, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు, ఆయన స్తుతిస్తూనే ఉంటారు, ఆయన గురించి పాట పాడుతూనే ఉంటారు, ఆయన కోసం మాట్లాడడానికి సిగ్గుపడరు, భయపడరు. ఎందుకంటే ప్రేమ భయాన్ని పక్కన పెడుతుంది, ప్రేమ సిగ్గుని పక్కన పెడుతుంది, ప్రేమ దిగుల్ని పక్కన పెడుతుంది, ప్రేమ సమస్యలన్నిటినీ పక్కన పెట్టి ప్రేమించే వ్యక్తి కోసం పరిగెత్తేలా చేస్తుంది. మనం చాలా వింటున్నాం, ప్రేమించిన వ్యక్తుల కోసం తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, పరువుని అన్నిటినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారని. కానీ కొన్ని రోజులకి మనం ప్రేమించింది ఒక వేస్ట్ వ్యక్తిని తెలిసిన రోజు గుండె పగిలిపోతుంది. కానీ ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య, నువ్వు ప్రేమిస్తున్న యేసయ్య ఎన్నడూ వేస్ట్ కాదు, ఎన్నడూ నిన్ను త్రోసివేయడు, ఎన్నడూ నిన్ను రిజెక్ట్ చెయ్యడు, ఎన్నడూ నిన్ను అవమానపరచడు. నువ్వు ప్రేమిస్తున్న ప్రేమ విలువ లేకుండా ఎన్నడూ చేయడు. ఈరోజు అలాంటి వ్యక్తిని మర్చిపోయి ఎవరిని ప్రేమిస్తావు? ఎంతకాలం ప్రేమిస్తావు? అయ్యా నిన్ను ప్రేమించేవారు బలమైన సూర్యుడి వలె ఉదయిస్తారు. అలాగా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. సంఘంలో ప్రేమతో నింపమని. నిన్ను ప్రేమిస్తే ఒకరినొకరిని ప్రేమించుకుంటాం, ఒకరినొకరిని క్షమించుకుంటాం తండ్రి. అలా నిన్ను ప్రేమించేవారుగా నడిపించమంటూ అయ్యా సహాయము దయచేయమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అలాగే ప్రార్థనలో ఉందాం మనం. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడిను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడిను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. పాపక్షమాం కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి.
బాసిల్లేను సిలువలో పాపక్షమాం దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభయం మోసితివా నా శాపభయం బాసిల్లేను సిలువలో పాపక్షమాం యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమాం పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాచించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాచించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లేను సిలువలో పాపక్షమాం యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమాం ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని బాసిల్లేను సిలువలో పాపక్షమాం యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమాం నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితిని పాదంబులను నమ్మితిని పాదంబులను బాసిల్లేను సిలువలో పాపక్షమాం యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమాం నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి సమర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్క
ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండము నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండము నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా
ఆయన